హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అండ్ భాగ్యశ్రీ యాక్ట్ చేసి అండ్ గౌతమ్ డైరెక్ట్ చేసిన కింగ్డమ్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే ఒక డీసెంట్ యాక్షన్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన విజయ్ దేవరకొండ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సూర్య అలియా సూరి. సో తను బేసికలీ ఒక కానిస్టేబుల్. తనని అప్పటికప్పుడు తనని అయితే శ్రీలంకకి అయితే పంపిస్తారు. బికాస్ తను ఒక మిషన్లో భాగంగా తనైతే స్పైగా అయితే వెళ్ళాలి. సో తను స్పైగా వెళ్ళాలంటే ఆ మిషన్ కనుక కంప్లీట్ అవ్వాలి అంటే కనుక తను అయితే ఒక గ్యాంగ్లో అయితే జాయిన్ అవ్వాలి. సో ఆ గ్యాంగ్కి లీడర్ వచ్చేసి శివ, తనే సత్యదేవ్. సో విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ వాళ్ళిద్దరు బ్రదర్స్. బట్ కొన్ని రీజన్స్ వల్ల సత్యదేవ్ అనేది శ్రీలంకలో అయితే ఉండడం, తను ఒక గ్యాంగ్ అయితే లీడర్ అయితే అవుతాడు. తను ప్రెసెంట్ ఇప్పుడు జైలు అయితే ఉంటాడు. అండ్ ఆ తర్వాత సో ఆ మిషన్ ఏంటి, అసలు సత్యదేవ్ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, తను ఎందుకు శ్రీలంకలో అయితే ఉన్నాడు, అసలు ఆ మిషన్ ఏంటి, విజయ్ దేవరకొండ శ్రీలంకకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అండ్ టోటల్గా తను ఆ మిషన్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడా లేదా, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విజయ్ దేవరకొండ కానీ సత్యదేవ్ కానీ అండ్ విలన్గా ఒక అతను అయితే యాక్ట్ చేస్తాడు. మలయాళం మూవీ యాక్టర్ అనుకుంటా, వెంకటేష్ అతని పేరు. తను కూడా చాలా బాగా చేస్తాడు. అండ్ భాగ్యశ్రీ కానీ సత్యదేవ్ కానీ విజయ్ దేవరకొండ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. స్పెషల్ మెన్షన్ టు విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ వాళ్ళిద్దరు మూవీలో బ్రదర్స్ లానే ఉన్నారన్నమాట. ఆల్మోస్ట్ నాకైతే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లో మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు వాళ్ళిద్దరు మన స్క్రీన్ మీద చూస్తే సొంత బ్రదర్స్లా మనకి ఎలా అనిపిస్తారో సో ఈ మూవీలో కూడా అంతే అనమాట. సో విజయ్ అండ్ సత్యదేవ్ వాళ్ళిద్దరు సొంత బ్రదర్స్ లాగైతే అనిపిస్తారు. అండ్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగుంది. సో స్పెషల్ మెన్షన్ టు విజయ్ దేవరకొండ బికాస్ తన మీద చాలా నెగిటివిటీ అయితే ఉంటుంది. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే కనుక బట్ స్క్రీన్ మీద తనైతే చాలా మంచిగా అయితే ఉన్నాడు. తన పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగుంది. ముఖ్యంగా కొన్ని ఎలివేషన్ సీన్స్లో తను ఎలాంటి ఒక డైలాగ్ చెప్పకుండా లేదంటే ఒక మినిమం డైలాగ్స్ చెప్పి కేవలం తన పర్ఫార్మెన్స్ కేవలం తన కళ్ళతో యాక్టింగ్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో తనైతే చాలా మంచి యాక్టర్ విజయ్ దేవరకొండ. సో ఈ మూవీతో మళ్ళీ తనైతే ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విజువల్గా మూవీ అంతా కొంచెం డార్క్ టోన్లో అయితే ఉంటుంది. సో కొంచెం డార్క్ అయితే ఉంటుంది బికాస్ ఆ బ్యాక్ డ్రాప్ కాబట్టి. బట్ విజువల్స్ అయితే బాగున్నాయి అండ్ శ్రీలంకలో వీళ్ళు చూపించిన లొకేషన్స్ అయితే బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అయితే బాగానే ఉంది. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక కథ అనేది చాలా పెద్దది. అది కొంచెం మనము నెగటివ్స్ అయితే మాట్లాడుకుందాం బికాజ్ స్టోరీ అనేది చాలా పెద్దది. బికాజ్ చాలా స్పాన్తో కూడుకునే సినిమా, అందుకే మనకి ఇంత టైం అయితే పట్టింది. మూవీలో చెప్పాలనుకున్న కథే చాలా ఉంటుంది. సో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ జర్నీ ఉంటుంది. ఆ తర్వాత తన లైఫ్లో వచ్చిన భాగ్యశ్రీ క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఆ తర్వాత బ్రదర్స్ అయిన సత్యదేవ్ విజయ్ దేవరకొండ మధ్యలో స్టోరీ అయితే ఉంటుంది. అండ్ సత్యదేవికి తను ఎందుకు జైల్లో ఉన్నాడు అండ్ తన మిషన్ ఏంటి అని చెప్పి ఇంకొక స్టోరీ ఉంటుంది. అండ్ ఫైనల్గా శ్రీలంకలో ట్రైబల్స్కి సంబంధించిన స్టోరీ అనేది ఉంటుంది బికాస్ కథ అనేది చాలా పెద్దది. సో ఒక్కొక్క ఎలిమెంట్ ఈ మూవీలో అయితే చూపించడం అయితే జరిగింది. సో స్టోరీ స్క్రీన్ ప్లే కూడా అయితే బాగానే ఉంటుంది. మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ప్రకారం వన్ బై వన్ స్టోరీ అయితే మనకి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కడ మనకి బ్రేక్ అనేది రాలేదు. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. సో ఆ వార్ ఎపిసోడ్స్ కానీ అండ్ ట్రైబల్స్కి సంబంధించిన ఎపిసోడ్స్ కానీ అన్ని యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి. బట్ ఇక్కడ కొంచెం నెగిటివ్ అని చెప్పి నాకైతే అనిపించింది అంటే కనుక ఎనీథింగ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ టూ మచ్ అన్నట్టు మూవీలో చెప్పాలనుకున్న కథ అయితే చాలా ఉంది. సో అవన్నీ మనకి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. బికాస్ అవి ఎంజాయ్ చేసే టైం అనేది మనకి రాదు. దాంతో మనం ఏ స్టోరీకి కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ఏ స్టోరీ ఫాలో అవ్వాలి అని చెప్పి మనకైతే అర్థం కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విజయ్ క్యారెక్టర్ జర్నీ ఉంటుంది, బ్రదర్స్ ఎమోషన్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా ట్రైబల్స్కి సంబంధించిన స్టోరీ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన మిషన్ స్టోరీ ఉంటుంది. బికాజ్ ఏ స్టోరీని మనం ఫాలో అవ్వలేకపోతాం అనమాట. దాంతో బికాజ్ అన్ని వరుస పెట్టి వచ్చడం వల్ల మనకు ప్రాపర్గా ఒక ఎమోషనల్ ఆర్క్ అనేది మనం ప్రాపర్గా అయితే కనెక్ట్ అయితే అవ్వము. సో అది నాకు కొంచెం నెగిటివ్ అయితే అనిపించింది. బట్ సాంగ్స్ కూడా నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. సో ఆ టైటిల్ సాంగ్ ఒక్కటి ఏదైతే బ్యాక్గ్రౌండ్గా వాళ్తారో ఆ సీన్ ఎలివేట్ అవుతుందో సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అండ్ బట్ సాంగ్స్కి అయితే పెద్దగా అయితే నాకేం అనిపించలేదు. బట్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే విజయ్ లాస్ట్ 2 మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీ అనేది కొంచెం బెటర్ బికాస్ కథ ఉంటుంది అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా అయితే బాగుంటుంది. సో కొంచెం బట్ ఈ కథ పెద్దది కాబట్టి 2 పార్ట్స్కి సినిమా తీస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. బట్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి రేటింగ్ 3/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.